ముందుగా అందరికీ నమస్కారం. ఈ జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి ఏదైతే ఉన్నాడో అతను కేవలం ఒక పని కట్టుకుని కేవలం హిందూ దేవి దేవతల్ని సమాజంలో తిట్టడమే ఒక పని కట్టుకుని లోపలేయడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ హిందూ భావజాలం కానీ దేశ సమగ్రత మీద కానీ అతను బాగా హేట్రేట్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాడు. దానికి దేనికి పరిష్కారం అనేది అతనికే తెలియాలి. దానివల్ల ఏం లబ్ధి పొందుతున్నాడో అతనికే తెలియాలి. నమస్తే అండి. ముందుగా నా పేరు భానుప్రకాష్ శర్మ. చిన్న విషయం ఒకటి ఉంది, జోసెఫ్ రావణ్ అన్నారు. అంటే ఇప్పుడు మనం ఉండేటువంటి ఒక నైతిక విలువలు అనేవి కొన్ని ఉంటాయి, సనాతన సాంప్రదాయం ఒకటి ఉంటుంది, హైందవ ధర్మం ఉంటుంది, మనకు ఉండేటువంటి సంప్రదాయాలు ఒక విధంగా ఉంటాయి, ఆచారాలు ఒక విధంగా ఉంటాయి. వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఒక మనిషికి సంబంధించినటువంటి ఒక ధర్మాన్ని నిర్దేశించి మాట్లాడే ప్రతి మాట ఆచితూచి ఎంతో మంది మాట్లాడుతూ ఉంటాం. అది మనకు ఉండేటువంటి సన్యాసులైనా, లేదా పీఠాధిపతులైనా, మఠాధిపతులైనా, లేదా మనకు ఉండేటువంటి బ్రాహ్మణులు అయినా, లేదా ఇంకొకళ్ళు ఎవరైనా కూడా మనం ఏదైనా ఒక విషయము, ఒక ఆచారం గురించో, ఒక పద్ధతి గురించో మాట్లాడాలి అంటే ఒక విధానం అనేది ఉంటుంది. లేదు కనీసం ఒక మనిషితో మనం మాట్లాడేటప్పుడు ఒక విధానం అనేది ఉంటుంది. మనం ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మనం నోటికి ఎంత వస్తే ఎంత వాగుతున్నాం, ఈశ్వరుడు నోడిచ్చాడు కదా అని చెప్పి మనం వాగుతున్నాము అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యొక్క ప్రజాస్వామ్య దేశంలో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది, కరెక్టే. కానీ ఎంతవరకు ఒక మనిషికి సంబంధించినటువంటి ధర్మాన్ని అణిచివేతకి గురి చేసే విధంగా, లేదంటే ఈ యొక్క హైందవులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మన పాకిస్తానే అంటుంది హిందుస్థాన్ అని, అందులోనే తెలుస్తోంది మనం అందరం కూడా ఈ యొక్క హిందుస్థాన్కి సంబంధించినటువంటి వాళ్ళమే, హిందువులమే అని. మరి వీళ్ళకేం నొప్పో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఏది తీసుకున్నా దేశం అంటే నాకు గౌరవం లేదు, లేదంటే దేశం అంటే నాకు ఇష్టం లేదు, నాకు దేశం అంటే భక్తి లేదు అని డైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఇచ్చే ఇలాంటి ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్లి జైల్లో పారేయకుండా ఎందుకు బయట ఉంచాలంటారు? ఒక సామాన్య మానవుడిగా నేనే ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తున్నాను. దేశానికి గౌరవం ఇవ్వకుండా మన దేశంలో ఉంటున్న ఏ ఒక్కరినైనా ఎందుకు ఉంచాలి? ఇటువంటి వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ తరిమేయచ్చు కదా. మనం బయట చూస్తున్నటువంటి సమతుల్యతతో ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంచు మనం మాట్లాడే ప్రతి విషయం, అది మన అక్కతో అవ్వచ్చు, ఇంటెదురు వాళ్ళతో అవ్వచ్చు, పొరుగు వారితో అవ్వచ్చు, లేదా మనతో ఉండే మన ఫ్రెండ్తో అయినా అవ్వచ్చు. ఫ్రెండ్ దగ్గర చనువు ఉంది, తప్పు లేదు. నువ్వు మాట్లాడతావు, తిడతావు, వాడు పడతాడు. ఇక్కడ నువ్వు మాట్లాడితే తిట్టడానికి, లేదా ఇంకొకటి ఏదో నువ్వు అనగాలని అందరూ కూడా కింద పడిపోయి దొరలడానికి ఇదేం నీ ఇల్లు కాదు. భారతదేశం ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక పుణ్యభూమి. నువ్వు ఒక భరతమాత గురించి, ఒక దేశం గురించి, లేదా మనకు ఉండేటువంటి ఒక న్యాయ వ్యవస్థ గురించి, మనకున్న హైందవ సనాతన ధర్మం గురించి, ఇంటింటి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క మాట ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. నాకు ఏది పడితే నేను అది మాట్లాడతాను అంటే దానికి ఉండేటువంటి విధి విధానాలు కూడా ఈ విధంగానే ఉంటాయి. న్యాయస్థానాలు ఏం ఊరికే ఇవ్వలేదండి మనకి. మనం అంటూ ఉంటాము న్యాయం జరగలేదు అని. న్యాయం అనేటువంటిది నిర్దేశం చేయడానికే సరైన రుజువులు, ఆధారాలను ఏర్పాటు చేసుకునేది. అటువంటివి లేక కొంతమంది తప్పించుకుని ఉండొచ్చు, కానీ అలాగని శిక్ష వేయడం ఎక్కడా కూడా ఏ విధంగానూ ఎవరు మానేయలేదే. మనకి ఎటువంటి ఇబ్బంది ఉన్న చిన్న విషయం వస్తే పోలీస్ శాఖ వారి దగ్గరికి వెళ్తాం. మన దేశానికి ఏదైనా భద్రతా విషయంలో ఇబ్బంది వస్తోంది అనగానే మనకి వెంటనే కాపాడడానికి ఆర్మీ సైన్యం ఉంది. కనీసం అంతమంది మనది ఒక దేశాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడుతున్నప్పుడు ఒక బాధ్యత గల సైన్యుడివి, లేదా ఒక దేశభక్తుడివి లేదు, కనీసం ఈ దేశంలోనే ఉంటున్నాం, ఈ రాష్ట్రంలో ఉంటున్నాం, నీ ఇంటిలో ఉంటున్నాం, నీ జిల్లాలో ఉంటున్నాం, నీ ఊరికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ విషయంలోనే మనం ఇంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు బయట విషయంలో ఇంతటి దేశానికి సంబంధించినటువంటి ఒక విధానాన్ని, అంటే నువ్వు ఇక్కడ జాతిని నువ్వు మాట్లాడట్లేదు, డైరెక్ట్గా జాతీయత గురించి మాట్లాడుతున్నావు. జాతికి జాతీయతకి చాలా తేడా ఉందండి. జాతీయానికి సంబంధించినటువంటి ప్రతి విషయం, ప్రతి అంశము కూడా ప్రతి ఒక్క భారతీయుడు ఒప్పించే తీరాలి. ఎందుకంటే ఒక దేశ భక్తుడిగా నువ్వు ఈ దేశంలో ఉంటున్నావు అంటే నీ దేశాన్ని నువ్వు ప్రేమించి తీరాలి. అది ప్రతి ఒక్కళ్ళు మనం ఇచ్చే ఒక వాల్యూ. భారత్ మాతాకి జై అని మనం చెప్పేటువంటి ప్రతి నినాదం, వందే మాత్రం అని మనం పాడేటువంటి ప్రతి నినాదంలోనూ కూడా మన యొక్క దేశభక్తి పెంపొందే ఉంటుంది. చిన్నప్పుడు ఊరికనే పెట్టారా స్కూళ్ళల్లో ప్రేయర్లు? నువ్వు దేశంలో ఉంటున్నావు అంటే కనీసం ఒక ప్యాట్రియాటిజం అనేది ఒకటి ఉంటుంది. రకరకాలైనటువంటి అంశాలు ఉండొచ్చు, కానీ దేశభక్తి, దేశానికి సంబంధించినటువంటి కొన్ని వాల్యూస్ ఉంటాయి. అది మన ఎకనామికల్ వాల్యూస్ కావచ్చు, లేదా మన లైఫ్ గ్రోత్కి సంబంధించినటువంటి వాల్యూస్ కావచ్చు, లేదా సామాజిక ధర్మాన్ని కాపాడేటువంటి వాల్యూస్ కావచ్చు. వీటన్నిటినీ కూడా ఎప్పుడు మన దేశంలో మనమే వాటిని జాగ్రత్త పరుచుకుంటూ బయట వచ్చేటువంటి ఏ దేశం వాళ్ళకైనా మనం తెలియచేయాలి. కానీ ఒక దేశాన్ని కించపరిచి మన దేశాన్నే మనం నేలమట్టం చేసుకునే విధంగా ఈ విధంగా మాట్లాడితే
న్యాయ వ్యవస్థ సంగతేమో. అటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ చేతులకి చిక్కినా కూడా మేబీ బతుకుంటారు, లేదు మేము చెప్పలేము. ఇక్కడ రాజకీయ కోణంగా తీసుకునేటువంటి విషయం ఏమీ లేదండి. ఇక్కడ ఉండేటువంటి అంశాల్లో 4 అంశాలు నేను కీలకంగా చూసింది. ఒకటి, హైందవ సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి విధానంలో ఏదైతే ఉందో తప్పుడు ఆరోపణలు చేయడం, లేదా స్వామీజీలు లేదా మనకు ఉన్నటువంటి యొక్క సన్యాసులు కానీ లేదా పీఠాధిపతుల గురించి కానీ మాట్లాడేటువంటి విధి విధానాల్లో మార్పులు ఉండటం, లేదు ఇక్కడ ఉండేటువంటి దేశ భద్రతకి సంబంధించో లేదా మన దేశానికి సంబంధించో మాట్లాడేటువంటి తీరు. పోనీ ఇన్ని విధాలుగా అరెస్ట్ చేశారనుకుందాం. ఇప్పుడు పర్సనల్గా ఒక లైఫ్ అనేది ఎవరికైనా ఉంటుంది. అరెస్ట్ చేసిన తర్వాత తన ఫోన్లో దొరికినటువంటి మొట్టమొదటి విషయాలు ఏమిటంటే, మన బయటకు పెట్టినటువంటి విషయాలన్నీ కూడా 10 మంది ఆడపిల్లల యొక్క జీవితాలు తన కనుసైగల్లో ఉన్నాయి. అంటే అది బ్లాక్మెయిల్ చేయడానికి పెట్టాడా, లేదా తను ఇంతమందితో నేనున్నానని గర్వంగా చెప్పుకోవడానికి పెట్టాడా, దేనికోసం పెట్టినట్టు? అంటే ఇక్కడ కనీసం తనతో ఉండేటువంటి ఒక ఆడపిల్లకే తను భద్రతగా అసలు ఆ నమ్మకాన్ని ఇవ్వలేకపోయాడు. ఇక్కడ రాజకీయ కోణం అంటూ ఏమీ లేదు. ఏది ఉన్నా కూడా మనం చూసేటువంటిది ఇక్కడ వ్యవస్థ లోపం. వ్యవస్థలో ఒక మనిషి సరిగ్గా ఉన్నాడు అంటే వాళ్ళని ఏ విధంగా అయినా ఒక గౌరవం ఇస్తాం. ఆ వ్యవస్థనే కించపరిచేటువంటి విధానంగా మాట్లాడితే ఎవరైనా అంతే. ఇప్పుడు జైల్లో ఉంచాలా వద్దా అంటే ఉంచితేనే మంచిది. ఒకవేళ కాకుండా బయటకు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు కొంతమంది మాలాంటి వాళ్ళు ఎవరో ఉంటాం, మాట్లాడినటువంటి మాట తీర్లు. ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు కొడితే కేసు కడతారు, ఇబ్బంది లేదు. 10 మంది కొడితే కేసు కడతారు. అదే సమాజం మొత్తం అందరూ కలిసి ఎదురు తిరిగి ఒకే ఒక చోట నిలబెట్టి ఒక 100 మంది 1000 మంది సైన్యంతో ఉన్నటువంటి హైందవ ఎవరైతే అందరూ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి, హిందూ బంధువులు, వాళ్ళే అటాక్ చేశారు, ఏమవుతుంది? కాబట్టి జైల్లో ఉండకపోవడం అన్న విషయం కంటే కూడా ప్రస్తుతం తను మాట్లాడిన తీరుకి తన భద్రత గురించి జైల్లో ఉండడం 100 రెట్లు బెటర్ అని నేనైతే చెప్తాను. జోసెఫ్ రావణ కస్టడీలో తీసుకోవడం మీరు సమర్థిస్తున్నారా? అతను చేసింది తప్పు కాబట్టి మేము వ్యక్తిత్వంగా అందరం కలిసి అతను చేసిన తప్పే. మేము మా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మేము అందరం కలిసిమెలిసి ఉంటాం, అన్నాతమ్ములు లాగా ఉంటాం. కానీ అతను మా మధ్యలో మాకే గొడవలు పెడుతున్నాడు. మేమందరం హిందూస్ కాబట్టి మేమైతే వ్యక్తిత్వంగా అతను చేసింది తప్పు, హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. మేమందరం కలిసాము, స్టేషన్లో పెట్టాము, కేసు పెట్టాము, పేరు ఫైల్ చేసాం. అతను సమాజాన్ని చీల్చడానికి చూస్తున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తి ఏ కాటికి లోపలే ఉండాలా. మేము ఇంకా ఏదో ఒకటి చేస్తానే ఉంటాం అలాంటి వాళ్ళు లోపలే ఉండడానికి. జోసెఫ్ రావణ మరి ఈ రోజున అంటే మన పురాణాలనే కానీ భగవద్గీతనే కానీ రావణ కించపరిచినందుకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల ఏంటంటే అతను కస్టడీలో తీసుకున్నారు. మరి కస్టడీలో తీసుకున్న దీన్ని మీరు సమర్థిస్తున్నారా? కస్టడీలో తీసుకోవటాన్ని 100% సమర్థిస్తున్నామండి. ఎందుకంటే ఇది ఒక ఉగ్రవాద చర్యగా కూడా దీన్ని పరిగణించారు. ఎందుకు అంటే భారతదేశం, మన దేశంలో హిందూ ధర్మాన్ని, హిందూ మెజారిటీగా ఉన్న ఈ దేశంలో మన పురాణాలని అసభ్య పదజాలంతో, బూతు మాటలతో హిందువుల్ని అవమానించడం కాదా? మెజారిటీ పీపుల్స్ని అవమానించడం అంటే దేశాన్ని అవమానించడం కాదు. ఇలా అవమానించిన వారిని ఎలా వదిలిపెడతాం? కేవలం హిందూ ధర్మాన్ని మాత్రమే కాదు, అతను కులాల మధ్య, మతాల మధ్య అతని వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా మంది రాజకీయ నాయకులు ఆగస్టు 15కి జెండా ఎగరేస్తారు, స్వాతంత్ర సమరయోధుల గురించి గొప్పగా చెప్తారు. మరి ఈరోజు దేశభక్తే లేదని అతను యూట్యూబ్లో బహిరంగంగా చెప్పాడు. మరి దేశభక్తే లేని అతనికి మద్దతుగా వీళ్ళంతా ఎలా సపోర్ట్ చేస్తారు? ఒక దేశభక్తి లేని వ్యక్తికి ఆగస్టు 15 ఒక్కరోజు దేశభక్తి గురించి మాట్లాడే రాజకీయ నాయకులు, అంటే అన్ని రాజకీయ పార్టీలు కాదు, కొన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. అలా సపోర్ట్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను, ఒక్కరోజు భారత్ మాతాకి జై అని చెప్పి మిగిలిన రోజులు ఇలాంటి దేశద్రోహులకి సపోర్ట్ చేస్తే మీరు దేశభక్త, మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? అలాంటి వ్యక్తిని బయటికి పంపిస్తే సమాజంలో అతనికి సపోర్ట్ చేసే దుష్టశక్తులు చాలా ఉన్నాయి. కాబట్టి అతన్ని బయటికి ఎలా పంపిస్తారు? పూర్తి ఆధారాలతో ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకుంటే సమాజంలో కూడా ఇలాంటి అసమానతలు తొలగిపోతాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అవుతారు. కొంతమంది దాన్ని వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది నిస్వార్థంగా దాన్ని ప్రశ్నిస్తున్నారు. సమర్థిస్తున్నామమ్మా, చాలా తప్పది. పబ్లిక్లా బాగా మతాన్ని చూసుకొని ఆయన ఇది చేస్తున్నాడు. దాన్ని బట్టి ప్రజల్లో కూడా అవగాహన వచ్చి ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుంది రావడం మీద. అలా తప్పు, ఒకళ్ళ మీద కించపరిచే మాటలు మాట్లాడకూడదు. రాజకీయంగా కూడా ఉంటే మామూలు మాట్లాడాలి, కానీ ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేయకూడదు. ఎవరు ఏ రాజకీయ వ్యక్తి కూడా చేయకూడదు. తప్పు చేశాడు కాబట్టి లోపలేసి వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా చేసుకుంటారు. వాళ్ళు ఎలా వదులుతారు? అన్ని మాట్లాడిన తర్వాత తప్పు కదండి. అవన్నీ కోర్టు ద్వారా తీసుకొని బయటికి రావాలి. ఆయన ఎప్పుడైనా కూడా అన్ని నిజ నిరూపణ చేసుకొని రావాలి. ఆయన రాని పక్షంలో లోపలే ఉంటాడు. మావీ గన్ అని అంటే 3 రాజధానులు.
విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం. 3 రాజధానుల కంటే ఒక్క రాజధాని అమరావతినే మనకి ఇది. ఒకటి పార్టీ తరఫున తిరుగుతున్నందుకు నేను చెప్పాల్సింది అనుకుంది, కార్యకర్తల్ని తిప్పుతున్నారు. ఏ పార్టీ అయినా కార్యకర్తలను తిప్పి లాస్ట్కి ఏం చేస్తున్నారు, మా క్యాస్ట్ వాళ్ళే రావాలి, కార్యకర్తలను తిప్పుతున్నారు, మీ అవసరానికి వాడుతున్నారు, తర్వాత వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు, మీ పనులు మీరు చేపించుకుంటున్నారు. నెక్స్ట్ రావాలంటే రాలేరు కదా. కార్యకర్తలను కూడా గమనించాలి, కార్యకర్తలను కూడా చూడాలి. ఆడవాళ్ళకి డ్వాక్రా కానీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు.